నీ జీవితంలో కూడా కష్టాలు ఉండొచ్చు, నీ జీవితంలో కూడా చెప్పుకోలేనటువంటి బాధలను అనుభవిస్తుండొచ్చు. అయితే ఒక విషయం మర్చిపోవద్దు. 43:7 యెషయా గ్రంథం, ఆయన నిన్ను కలుగజేశాడు, ఆయన మహిమ కొరకు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? ఈ లోకమందు నువ్వు ఆయన్ని మహిమపరిచి ఆయన మహిమలో నువ్వు ప్రవేశం పొందాలని దేవుని యొక్క సంకల్పం. ఈ భూమికి ఉట్టిగానే పంపించను నిన్ను. నీ తల్లిదండ్రుల ఊరికే నిన్ను జన్మింపజేయలేదు. దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ ఏర్పాటును అనుసరించి భూమికి పంపించాడు. బహుశా నీ జీవితంలో ఈ మాటలను వినకపోవచ్చు, ఇలాంటి కూడికలు నీ కొరకు ఏర్పాటు చేయబడకపోవచ్చు. ఈ సత్యదేవుడు నీ పాపములు క్షమించేవాడిని, పరుపెత్తుకొని వెళ్ళిపోమని చెప్పేవాడిని, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పగలిగేటువంటి ఈ పరిశుద్ధ దేవుని గురించినటువంటి సత్యవాక్యం నీకు వినపడకపోవచ్చు. నేడు సమయం ఉండగానే ప్రభు యొక్క వాక్యం నీ వద్దకు రాగా నీ హృదయంలో చేయొచ్చు. నెమ్మది కలిగిన